ప్రేమిస్తే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన భరత్ తొలి సినిమాతోనే బాగా ఫేమ్ అయ్యారు. ఆ తర్వాత చేసిన అడపదడప సినిమాలు తెలుగులో డబ్బయ్యాయి, కానీ అనుకున్నంత మేర విజయాన్ని సాధించలేదు. దీంతో తెలుగులో ఫేడ్ అవుట్ అయ్యారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత మిరల్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళంలో ఎప్పుడు విడుదలైన ఈ సినిమా నేడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ సినిమాలో భరత్ కి జోడీగా వాణి భోజన్ హీరోయిన్ గా నటించింది. కెఎస్ రవికుమార్ మరో ముఖ్యమైన పాత్రలో నటించారు. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా భయపెట్టిందా అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే హరి భరత్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. ఇతనికి పెళ్లై భార్య రమ, వాణి భోజన్ మరియు ఒక అబ్బాయి ఉంటారు. అయితే ఒక రోజు రాత్రి రమకి కల వస్తుంది. ఆ కలలో మాస్క్ పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తి హరిని కొట్టి పడేస్తాడు. ఆ తర్వాత కారు అద్దాలు పగలగొట్టి రమను కూడా కొట్టినట్టు కల వస్తుంది. దీంతో అప్పటి నుంచి రమ చాలా భయపడిపోతుంది. అంతేకాదు తన వెనకాల ఎవరో తిరుగుతున్నారు, మాస్క్ పెట్టుకున్న వ్యక్తి వస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. డాక్టర్ కి చూపించగా అంత నార్మల్ గా ఉంది అని చెప్తారు, కానీ ఆ తర్వాత ఫలితం మాత్రం ఉండదు. అయితే ఒక రోజు హరికి అనుకోకుండా ఒక ప్రమాదం జరిగి ఆ ప్రమాదం నుంచి బయటపడతారు. అయితే యాక్సిడెంట్ జరిగిన విషయం రమకు ముందే తెలియడంతో జ్యోతిష్కుడికి చూపించగా ఈ ఇద్దరి జాతకంలో దోషం ఉందని, కలిసి ఉంటే ప్రమాదం అని చెప్తారు. దీంతో ఊర్లో ఇష్టదైవమైన మొక్కుకునేందుకు అత్తగారింటికి వస్తారు. అయితే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది రమ తండ్రి కెఎస్ రవికుమార్ కు నచ్చదు. దీంతో వారి మధ్య గ్యాప్ ఉంటుంది. కానీ చాలా సంవత్సరాల తర్వాత కూతురు అల్లుడు రావడంతో కాసేపట్లోనే కలిసిపోతారు. అంతేకాదు వారికి తన ఆస్తులను కూడా రాసిస్తారు. అయితే అనుకోకుండా హరికి క్లయింట్ నుంచి కాల్ వస్తుంది. దీంతో రాత్రికి రాత్రే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతారు. కానీ మార్గం మధ్యలో రోడ్ డైవర్షన్ పెడతారు. దీంతో రాంగ్ రూట్ లో వెళ్తారు. అక్కడ గతంలోనే ఓ ఫ్యామిలీని దయ్యాలు చంపేశాయనే నానుడి ఉంటుంది. అయినా వినకుండా వెళ్తారు. మధ్యలోనే వెళ్ళాక కారు పంక్చర్ అవుతుంది. అప్పటి నుంచి వారిని దయ్యం వెంటాడుతుంది. అక్కడి నుంచి హర్రర్ ఎలిమెంట్స్ పీక్ లోకి వెళ్తాయి. మరి ఆ దయ్యం ఎందుకు వీళ్ళను వెంటాడుతుంది, దాని నుంచి ఈ ఫ్యామిలీ ఎలా బయటపడింది, హరి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నారు, తన ఫ్రెండ్ తనకు చేసిన ద్రోహం ఏంటి, హరి ఎలా కక్ష తీర్చుకున్నాడు అనేది సినిమా చూసి మనం తెలుసుకోవాల్సింది. ఎలా ఉంది అంటే, ఇటీవల కాలంలో హర్రర్ సినిమాలో దయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్. దానికి అన్యాయం జరగడంతో దయ్యంగా మారి ఓ పాతబడ్డ ఇంట్లో ఉంటూ ఆ భవంతులను వచ్చిన వారిని వెంటాడుతుంది. వారిలోకి వచ్చి తాను ఎవరిపైన అయితే పగ తీర్చుకోవాలనుకుంటుందో అది ఆ పని చేస్తుంది. ఇలాంటి సినిమాలు గతంలో మనం చాలా చూసాం, కానీ ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ పండితే సినిమా సక్సెస్ రేంజ్ ఆ స్థాయిలో ఉంటుంది. ఇందులో ట్విస్టులు టర్నులు కూడా చాలా ముఖ్య పాత్రలు పోషిస్తాయి. అయితే దీనికి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడు పాత ఫార్మాట్ కి దూరంగా వెళ్లారు. అయితే హర్రర్ ఎలిమెంట్స్ తో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. చివరి నిమిషం వరకు హర్రర్ లాగా సాగుతుంది. ఆ తర్వాత థ్రిల్లర్ లా టర్న్ తీసుకుని రొటీన్ రివెంజ్ డ్రామాలా ముగుస్తుంది. ఇక ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్లు బాగా పండాయి. సినిమా కథకి మించిన హర్రర్ ఎలిమెంట్ లో భయపెట్టారు మేకర్స్. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు అనిపిస్తుంది. కానీ కథ పరంగా సక్సెస్ కాలేకపోయారు. కథ రొటీన్ గా ఉంటుంది. మొత్తం మీద సినిమా చూసి బయటికి వచ్చే ప్రేక్షకులకి ఒక హర్రర్ థ్రిల్లర్ సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే, హరిగా నటించిన భరత్ ఈ సినిమాలో అన్ని ముందుండి నడిపించారు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ గా చేసిన వాణి భోజన్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించింది. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హర్రర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక చివరి మాట, మిరల్ సినిమా భయపెట్టి చివరికి ఏం లేదు అనిపిస్తుంది.